నువ్వు విచారం వ్యక్తి చేసి ఉండాల్సింది. అయ్యో మందా సాల్మన్ యొక్క మరణం నాకు బాధ కలిగిస్తుందని చెప్పి ఒక్క మాటను అనుంటే నిన్న మేము చేసిన ఆందోళనకు నువ్వు సమాధానం చెప్పేవని చెప్పి అనుకుని ఉండేవాళ్ళు. నిన్ను ఒక పరిపాలనాధ్యక్షుడిగా భావించుండేవాళ్ళు. ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మందా సాల్మన్కు న్యాయం చేయమని డిమాండ్ చేశాం. ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వమని చెప్పాం. 1 ఎకరం పొలం ఇవ్వమని చెప్పాం. ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వమని చెప్పాం. హత్యకు కారకులైన వాళ్ళందరినీ శిక్షించమని డిమాండ్ చేశాం. ఆ స్థానిక ఎస్ఐని సిఐని మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పాం. నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతున్నావు. తగుదనమ్మా అంటూ నిన్న మీ ఆ ఎరపతిని శ్రీనివాసరావు అనే శాసనసభ్యుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కులాల పేర్లు ఎత్తి చెబుతారా? చనిపోయిన అతన్ని వైఎస్ఆర్ పార్టీ అనుకుందాం, చంపింది తెలుగుదేశం అనుకుందాం, చర్చిద్దాం. వాళ్ళ కులాల పేర్లు ఎందుకు ఎత్తుతున్నారు మీరు? ఓకే, మరి అట్టయితే వంగవీటి మోహనాన్ని చంపింది, కాపులను చంపింది ఎవరు? పత్తికొండ నారాయణ రెడ్డిని చంపింది ఎవరు? మందా సాల్మన్ అనే మాదిగ వ్యక్తిని చంపింది ఎవరు? ఈ బీసీ నాయకుడైన నాగమల్లేశ్వరం చంపింది ఎవరు? రషీద్ని చంపింది ఎవరు? అక్కడ కూడా కులాల పేరు ఇదే తెద్దామా? అదే చర్చిద్దామా? రండి, ఆ చర్చకు కూడా రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. అసలు ఈ రోజు వరకు చనిపోయిన సాల్మన్ కుటుంబానికి న్యాయం ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. ఏమి లేదు ఎరపతినే శ్రీనివాసరావు, గుర్తుపెట్టుకో, 700 రోజులు మాత్రమే. నీ హుంకారం, నీ 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 బెదిరింపు చూపులు, నీ బాడీ లాంగ్వేజ్ కేవలం 700 రోజులు మాత్రమే, అనగా 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాల 1వ రోజు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నీ పరిస్థితి ఏమైందో తెలుసుకో.